ఆయన ఒక మాజీ ఐఏఎస్ అధికారి. ఓసారి ఏదో అర్జెంట్ పనుండి క్యాబ్ ఎక్కారు. వెళ్తూ వెళ్తూ క్యాబ్ డ్రైవర్ను పలకరించారు. మంచి చెడ్డ అడిగారు. ఆ క్యాబ్ డ్రైవర్ సమాధానమిస్తూ తానొక మెకానిక్ అని, ఫార్మా కంపెనీలో కూడా కొన్నాళ్లు పనిచేశానని చెప్పాడు. ఇప్పుడు సొంతంగా టాక్సీ తీసుకుని నడుపుతున్నానని అన్నాడు. ఆ క్యాబ్ తనకు కొండంత అండ ఇచ్చిందని, దాన్ని తీసుకుని ఎక్కడైనా సరే బతకగలనని అతడు ధీమా వ్యక్తం చేశాడు. ఆ క్యాబ్ తనకు కేసీఆర్ ఇచ్చిన బహుమతి అని, దళిత బంధు పథకం తన కుటుంబంలో వెలుగులు నింపిందని డ్రైవర్ తన కథంతా చెప్పుకొచ్చాడు. అదంతా విన్న ఆ మాజీ ఐఏఎస్ అధికారి ఆశ్చర్యపోయారు. ఒక ప్రభుత్వం తెచ్చిన ఒక పథకం ఒక పేద ఇంటిని ఆదుకుంటుందని తెలిసి ఆయన సంబరపడ్డారు. ఆ మాజీ ఐఏఎస్ మరెవరో కాదు, లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన దళిత బంధు పథకం ఎందరో దళితుల్లో ఆత్మవిశ్వాసం పెంచిందంటున్నారు జేపీ. ఏదో యూనివర్సిటీకి వెళ్తుంటే ఒక ట్యాక్సీ పంపించారు వాళ్ళు. ఆ ట్యాక్సీ దళిత బంధు పథకం కింద ఏదో వచ్చింది. సరే 10 లక్షలు వాళ్ళు చెప్తే 7 లక్షలు అందిందట, 3 లక్షలు కంకరం చేశారు, ఏదో 7 లక్షలు పొందింది. ఆ కుర్రాడుతూ మాట్లాడుతుంటే నాకు ఆనందం వేసింది. తను తన బాబాయ్ జాయింట్ ఓనర్స్ దానికి. తను కొంతకాలం కారులో మెకానిక్గా చేశాడు, కొంతకాలం ఏదో క్లినికల్ ల్యాబ్లో పనిచేశాడు, ఇప్పుడు ఇది చేస్తున్నాడు. ఎంత ధైర్యంగా చెప్పాడని, సార్ నా ఎక్కడైనా బతకగలను సార్, నేను ఏ పనైనా చేయగలను సార్, నేను అది నాకు కావాల్సింది. మనకు ఆనందం కలగాల్సింది ఎట్లయినా బతకగలను, నేను నా చేతిలో నైపుణ్యం ఉంది, నేను సంపాదించుకోవాలి. అలాంటిది వాళ్ళని ఉత్పత్తి చేయాలి. కానీ బాబు నువ్వు ఇవ్వకపోతే నేను బతకలేనయ్యా, నీకు లంచం ఇచ్చానే చేస్తానయ్యా అనేవాడు. అది కాదు. మనం మరింతగా పేదరికాన్ని పెంచుతున్నాం, వివక్షను పెంచుతున్నాం, అవమానిస్తున్నాం, ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నాం.